సెకండ్ హాఫ్ లో సర్ప్రైజ్ కాస్టింగ్ ఉంది భయ్య. అది చూసాక మారుతి రాజాసాబ్ ఎందుకు తీసావు అని యూజువల్లీ కామెంట్స్ వస్తుంటాయి నా వీడియోస్ కింద వేరే వీడియోస్ కింద చూస్తూ ఉంటాను. ఆ కాస్టింగ్ చూసాక మళ్ళీ ఆ క్వశ్చన్ రైజ్ అవుతుంది భయ్య. మై డియర్ జోనతా కిచ్చి కిచ్చమ్మా కిచ్చి కిచ్చమ్మా. హాయ్ గైస్, హృదయం మురళి అనే సినిమా చూస్తాను భయ్య. ఇది యాక్చువల్లీ ఒక తమిళ్ మూవీ, తెలుగులో డబ్ అయింది. తమిళ్లో ఇదయం మురళి సినిమా పేరు. ఇదయం అంటే హార్ట్, హృదయం మురళి పేరుకి తగ్గట్టే ఇది ఒక లవ్ స్టోరీ భయ్య. దీంట్లో హీరో అథర్వ. ఆయన లాస్ట్ మూవీ నేను చూసింది DNA. మస్తు నచ్చింది నాకు ఆ సినిమా. ఆ సినిమా రివ్యూ ఎప్పుడో ఇచ్చాను, OTTలో వచ్చాక చూసాను ఆ సినిమాని. ఆ సినిమా రివ్యూ పెట్టేశాను, చూడకపోతే చూసేయండి. అథర్వ గుర్తుంటే గద్దల్కొండ గణేష్ సినిమాలో ఉంటాడు. తమిళ్లో మంచి మంచి సినిమాలు తీసాడు భయ్య ఆయన. ఇప్పుడు హృదయం మురళి సినిమాతో వచ్చేసాడు. ఈ సినిమాలో చాలా మంది ఉన్నారు భయ్య. నేను షాక్ అయ్యాను సినిమా చూస్తున్నప్పుడు. ఒక్కొక్కరు వస్తుంటే ఏంట్రా వీళ్ళందరూ ఉన్నారు ఈ సినిమాలో అనుకున్నాను. ఇట్ వాజ్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఆ తర్వాత ఈ సినిమాలో హీరో ప్రీతి ముకుందన్ మెయిన్ హీరోయిన్, కయాదు లోహార్ కూడా ఉంది, అండ్ మై డియర్ జోనితా గాంధీ కూడా ఉంది ఈ సినిమాలో. SS తమన్ కూడా ఉన్నాడు భయ్య. ఎప్పుడో బాయ్స్ లో చూసాను ఆయన యాక్ట్ చేయడం, మళ్ళీ ఈ సినిమాలో ఆయన యాక్ట్ చేసాడు హీరో ఫ్రెండ్ గా. అండ్ ఫహాద్ ఫాజిల్ కూడా ఉన్నాడు భయ్య ఈ సినిమాలో, అలాంగ్ విత్ నిహారిక NM. తెలుసు కదా ఆమె ఎవరో. ఒకప్పుడు ఆమె ఇన్స్టా ఇంకా యూట్యూబ్ లో వీడియోలు చేసేది, ఇన్ఫ్లుయెన్సర్. అండ్ ఒక సర్ప్రైజ్ కాస్టింగ్ ఉంది భయ్య సెకండ్ హాఫ్ లో. ఇంతమంది ఉన్న ఈ సినిమాలో ఎవ్రీ రోల్ ఇస్ జస్టిఫైడ్. సినిమా టైటిల్ లో హృదయం అని ఉంది కదా, సో దిస్ ఫిల్మ్ ఇస్ అ లవ్ స్టోరీ భయ్య. ఒకటి కాదు, రెండు కాదు, 3 లవ్ స్టోరీలు ఉంటాయి డిఫరెంట్ ఏజెస్ లో. హీరో ఈ 3 లవ్ స్టోరీలో కన్ఫెస్ చేయలేడు, అంటే ఆయన లవ్ చేస్తున్నట్టు అమ్మాయికి ఆయన ప్రేమని వ్యక్తపరచలేడు. దాని వల్ల ఏమవుతుంది, అల్టిమేట్లీ ఆయనకు నచ్చిన అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకుంటాడు లేదా అనేది సినిమా. చాలా బాగా రాశారు భయ్య ఈ సినిమా. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ స్టార్ట్ టు ఫినిష్ చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఈ మూవీ. డిఫరెంట్ ఫేజెస్ లో ఉంటుంది భయ్య ఈ సినిమాలో లవ్ స్టోరీస్. అండ్ ప్రతి లవ్ స్టోరీని చాలా బాగా చూపించారు. అండ్ దిస్ ఇస్ అ వెరీ సెల్ఫ్ అవేర్ మూవీ భయ్య. దీని స్క్రీన్ ప్లే చాలా రొటీన్ గా ఉంటుంది. చాలా సినిమాల్లో ఇలాంటి స్క్రీన్ ప్లే మనం చూసుంటాం. ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ కి ఫ్లాష్ బ్యాక్ నరేట్ చేస్తుంటుంది. అలాంటి స్క్రీన్ ప్లే మనం చాలా సినిమాల్లో చూసాం కదా. ఈ సినిమాలో కొన్ని డైలాగులు ఉంటాయి, అలాంటి స్క్రీన్ ప్లే సెటైరికల్ గా వేసుకుంటూనే సినిమా స్టార్ట్ చేస్తారు. ఆ సెల్ఫ్ అవేర్నెస్ నాకు బాగా నచ్చింది. ఇది ఒక కూల్ అండ్ బ్రీజీ ఫిల్మ్ భయ్య. దీంట్లో ఒకటే ఫైట్ ఉంది. చైల్డ్హుడ్ ఎపిసోడ్స్ ఇన్వాల్వింగ్ జోనితా గాంధీ చాలా నవ్వు తెప్పించే భయ్య నాకు. అండ్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ప్రీతి ముకుందన్ ఉంటుంది భయ్య సినిమాలో, ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ లో. మేడం సార్ మేడం అంతే. ప్రీతి ముకుందన్ అంటే కన్నప్ప సినిమాలో హీరోయిన్. చూస్తూ ఉండిపోవచ్చు అలా ఆమెని. మేడం ఐఎమ్ యువర్ యాడమ్. కయాదు లోహార్ తేలిపోయింది భయ్య ప్రీతి ముకుందన్ ముందు. ఈ సినిమాలో ట్విస్ట్లు ఉంటాయి భయ్య ఫస్ట్ హాఫ్ లో. ఎస్పెషలీ ఇంటర్వెల్ లో హెవీ బ్యాంగ్ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ చాలా సింపుల్ గా ఇంటర్వెల్ కాడేస్తాడు. ఆ సింప్లిసిటీ కూడా నచ్చింది నాకు. సినిమా కోర్ ప్లాట్ తో అది రెసోనేట్ అయింది, దానికి యాప్ట్ గా ఉంది. SS తమన్ ఈ సినిమాలో యాక్ట్ చేశారు, అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా. 2 పాటలు ఎస్పెషలీ నాకు బాగా నచ్చాయి భయ్య. మిగతా సాంగ్స్ నేను తమిళ్లో వింటుంటే బాగుండేదేమో, బట్ తెలుగులో వింటుంటే అంత గ్రేట్ అనిపించలేదు. అండ్ BGM చాలా బాగా కొట్టారు భయ్య, ఒక లవ్ స్టోరీ మూవీకి తగ్గట్టు. విజువల్లీ ఒక సాంగ్ ఉంటుంది భయ్య, అద్రిపోయింది, స్పెక్టాక్యులర్ గా ఉంది ఆ సాంగ్. ఏమాయ చేసావా సినిమా గుర్తుంది కదా, దాంట్లో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ ని గుర్తు తెచ్చింది. స్టన్నింగ్ గా ఉన్నాయి భయ్య విజువల్స్. ఇప్పుడు నెగటివ్స్ ఏంటంటే భయ్య ఈ సినిమాతో, తెలుగులో చూసాను భయ్య ఈ సినిమాని డబ్బింగ్. నిహారిక NM గారు ఆమె సొంత డబ్బింగ్ ఆమె చెప్పుకుంది, కానీ తమన్ గారు ఆయన డబ్బింగ్ ఆయన చెప్పుకుంటే బాగుండేది. ఆయనకి వేరే వాళ్ళు డబ్ చేశారు. ఆఫ్టర్ కూల్ అండ్ బ్రీజీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయిపోతుంది భయ్య. ఏ డైరెక్షన్ లో వెళ్తుంది అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అరే భాయ్ ఏం చెప్దాం అనుకుంటున్నావు అన్న క్వశ్చన్ మైండ్ లో మెలుతుంది. బట్ లాస్ట్ 30 minutes సినిమా మళ్ళీ ట్రాక్ మీదకి వస్తుంది భయ్య. సెకండ్ హాఫ్ లో హీరో క్యారెక్టర్ ని కొంచెం హేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. రే ఏంట్రా ఇడు ఇలా ఉన్నాడు అని అనిపించేలా ఆయన క్యారెక్టర్ ఉంటుంది. బట్ ఐ కుడ్ ఎంపథైజ్ విత్ హిమ్ భయ్య. ఆ క్యారెక్టర్ ని నేను అర్థం చేసుకోగలిగాను. నాకు చాలా బాగా కనెక్ట్ అయింది ఆ క్యారెక్టర్. అండ్ ఇంకో నెగటివ్ ఏంటంటే భయ్య, మీరు సినిమా చూస్తే ఇది అర్థమవుతుంది. జోనితా గాంధీ గారి క్యారెక్టర్ ఉంది కదా, ఆమె ఏజ్ అయినా, ఆమెకి వయసు పెరిగినా, ఆమె సేమ్ ఫస్ట్ టైం ఎలా కనిపిస్తుందో ఏజ్ అయ్యాక కూడా అలానే కనిపిస్తుంది. జీరో ట్రాన్స్ఫర్మేషన్. ఫైనలీ నేనేమంటానంటే ఈ సినిమాకి సంబంధించి, మీరు రక్తపాతం లేని సినిమాలు, ఫైట్స్ లేని ఫీల్ గుడ్ కామెడీ లవ్ స్టోరీని చూద్దాం అనుకుంటే హృదయం మురళి సినిమాని వెంటనే చూసేయండి భయ్య. నేను ర్యాండమ్ గా ట్రైలర్ కూడా చూడకుండా ఈ సినిమాని నిన్న నైట్ 11 PM షోకి వెళ్ళిపోయాను. సినిమా థియేటర్ హౌస్ఫుల్ ఉండే. నేను షాక్ అయ్యాను ఎందుకు వచ్చారు ఇంతమంది అని. ఐ లైక్ ద మూవీ భయ్య. మంచి ట్విస్ట్లు ఉన్నాయి, కామెడీ ఉంది, ఇదొక మంచి లవ్ స్టోరీ, మంచి ఫీల్ గుడ్ ఎండింగ్, సినిమాలో ఫ్రెష్నెస్ ఉంది. సో బాటమ్ లైన్ ఇస్ నాకు నచ్చింది, చూసేయండి మూవీ. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.01 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.